ఆసియాలో మరో యుద్ధం మొదలవబోతుందా? పరిస్థితులు చూస్తే అలానే అనిపిస్తోంది. చైనా త్వరలోనే తైవాన్పై ఆకస్మిక దాడి చేసే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2027 నాటికి తైవాన్ను స్వాధీనం చేసుకునేందుకు చైనా సైన్యాన్ని సిద్ధంగా ఉంచాలని జిన్పింగ్ ఆదేశించినట్లు అమెరికా నిఘా విభాగం అంచనా వేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని తైవాన్ కూడా యుద్ధానికి ఆయుధాలను సమకూర్చుకోవడం ప్రారంభించింది. తైవాన్కు వీలైనంత త్వరగా సహాయం చేయాలని తైవాన్ విదేశాంగ మంత్రి జోసెఫ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. తైవాన్పై పూర్తి స్థాయి దాడికి మార్గం సుగమం చేసేందుకు చైనా నిరంతరం రహస్య సైబర్ యుద్ధాన్ని కొనసాగిస్తోందని అంటున్నారు. అటు తైవాన్ 2024 జులై నాటికి 3200 కంటే ఎక్కువ సైనిక డ్రోన్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. స్వల్ప శ్రేణి వేరియంట్ల నుంచి 150 కిలోమీటర్ల పరిధితో నిఘా డ్రోన్ల వరకు ఇందులో ఉన్నాయి. ఇటు చైనా వద్ద 50 కంటే ఎక్కువ రకాల ప్రాణాంతక డ్రోన్లతో పాటు అద్భుతమైన ఆయుధాగారం ఉంది. మరోవైపు చైనీస్ అణిచివేత కారణంగా ఏదైనా పొరుగు దేశం ప్రమాదంలో పడవచ్చు. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ వెంటనే ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.